హాయ్ అండి, వెల్కమ్ మై ఛానల్. ఇవాళ మధ్యాహ్నం స్నాక్స్ ఏమీ లేవని గోల పెడుతున్నారు. మార్నింగ్ వదిలేసిన మిగిలిపోయిన ఇడ్లీ ఉంటే దాన్ని ఇడ్లీ రవ్వ ఉప్మా చేద్దామని ట్రై చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇడ్లీని స్మాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక అందులో పోపులు వేసుకున్నాను. సాయి మినపప్పు, ఆవాలు, పచ్చెనపప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం చిటపట్లాడుతూ ఆయిల్లో వేసాం కదండి, ఆ మాత్రం చిటపట్లాడుతూ ఉండగా మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ కూడా చిట్టపట్లాడుతున్న పోపు దినుసుల్లో వేసేద్దాం. చూసారా అండి ఎలా చిట్టపట్లాడుతున్నాయో? ఇవి బాగా వేపుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకున్నామండి. బ్యాక్గ్రౌండ్ అనుష్క సాంగ్స్ పెట్టింది, అవి వింటూ అలా మెల్లిగా ఇడ్లీ రవ్వ ఉప్మా తయారు చేసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి, బాగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ఉన్నాయి కదండి, అవి వేసి బాగా కలిపేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఇంట్లో స్నాక్స్కి ఏమీ లేకపోతే ఈ ఐడియా రావడం కూడా విచిత్రమేనండి. మా పిల్లలు అంటారు, అమ్మా నువ్వు మొన్నదేదో సినిమా చూసావు కదా, ఆ సినిమాలో తను చేసింది కదా, మీనా గారు చేశారు కదండి, ఆ మూవీలో ఏ మూవీ గుర్తు రావట్లేదు, మీకు కానీ మూవీ గుర్తొస్తే నాకు కామెంట్ చేయండి. మాటల్లోనే ఉప్మా రెడీ అయిపోయిందండి. చూడండి, వేడిగా ఇడ్లీ రవ్వ ఉప్మా టేస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది, ట్రై చేసి చూడండి.